సివిల్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు హవా మరోసారి కొనసాగింది. రాష్ట్రానికి చెందిన రోణంకి గోపాలకృష్ణ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంకు సాధించగా విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు 22వ ర్యాంకు సాధించి సత్తా చాటారు. ఆటో డ్రైవర్ రమణయ్య కుమారుడు రూపేష్ 526వ ర్యాంకు సాధించి లక్ష్య సాధనకు పేదరికం అడ్డురాదని నిరూపించారు. వీరితో పాటు పలువురు తెలుగు విద్యార్థులు సివిల్స్ సాధించి సత్తా చాటారు. కర్ణాటక యువతి నందిని తొలి ర్యాంకు సాధించగా ఈ పరీక్షల్లో వరుసగా 3వ ఏడాది కూడా మహిళలు ఆధిపత్యం నిలబెట్టుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో మహిళల విజయ పరంపర ఈసారి కూడా కొనసాగింది. కర్ణాటకలోని కోలార్కు చెందిన కేఆర్ నందిని 2016 సివిల్స్ పరీక్షల్లో తొలి ర్యాంకును కైవసం చేసుకున్నారు. 2014లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్కు ఎంపికైన నందిని ప్రస్తుతం హర్యానాలోని ఫరీదాబాద్లో కస్టమ్స్, ఎక్సైజ్, నార్కోటిక్స్ జాతీయ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఐఏఎస్ కావాలన్న తన కలను రెండో ప్రయత్నంలో సాధించిన నందిని సరైన అవకాశం కల్పిస్తే మహిళలు ఎందులోనూ తీసిపోరని చెప్పారు. I think first of all we should have confidence in ourselves, and also society should be equal in terms of giving equal opportunity to the women. If that is given, and women will prove their mettle in every sphere of work, and it has been already proven, and it's just a good development, and it will go on like that forever. And it is not the first time. Many a times, year after year, women are topping. దేశంలో అత్యున్నత సర్వీసులైన సివిల్స్లో తెలుగు విద్యార్థులు తిరుగులేని విజయంతో సత్తా చాటారు. గతేడాది నిర్వహించిన యూపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మేలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1099 మంది ఎంపికైనట్లు యూపీఎస్సీ ప్రకటించగా అందులో ఏపీకి చెందిన రోణంకి గోపాలకృష్ణ 3వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. తెలుగు సాహిత్యాన్ని ఐచ్ఛికంగా ఎంచుకొని తెలుగు మాధ్యమంలోనే సివిల్స్ రాసి మాతృభాషలోనే ఇంటర్వ్యూకి హాజరై ఈ ఘనతను సాధించడం మరింత విశేషం. తెలంగాణ నుంచి విశ్రాంత ఐపీఎస్ ఏకే ఖాన్ కుమారుడు ముజమ్మిల్ ఖాన్ 22వ ర్యాంకు సాధించారు. కుటుంబం నుంచి లభించిన మద్దతుతోనే సివిల్స్ ర్యాంకు సొంతమైందని ముజమ్మిల్ ఖాన్ హర్షం వ్యక్తం చేశారు. నాకు, నా ఫ్యామిలీకి ఇట్స్ బిన్ అ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ అండి. దాదాపు 2-3 years స్ట్రగుల్ తర్వాతే వచ్చిందండి. ఇంకా వాల్యూ పెరిగింది. వర్క్ ఇన్ మై ఏరియా ఇస్ దట్ ఐ కెన్ క్రియేట్ సమ్ చేంజ్ ఇన్ సొసైటీ అండి. నా ఎఫర్ట్ అంతా 10% ఉంటుంది, 90% అంతా ఫ్యామిలీ ఎఫర్ట్ అండి. 6 గంటలు చదివినా బాగా చదివేవాడిని అండి. నా అడ్వైస్ కూడా అదే ఉంటుందండి. ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే గంటల కన్నా ఎక్కువ క్వాలిటీ పైన ఫోకస్ చేయండి. చదివిందేమో సరిగ్గా చదవాలి. లింకేజెస్ చేయగలిగితే మన చుట్టూరు ఏం జరుగుతుంది, వేరే సబ్జెక్ట్స్లో ఏం చదివాను, ఇలా చేస్తుంటే ఐ థింక్ ఇట్ బి వెరీ యూస్ఫుల్. ఫ్యామిలీలో ఉందండి, ట్రెడిషన్ ఉంది పబ్లిక్ సర్వీస్ది, గ్రాండ్ ఫాదర్ నుంచి, ఫాదర్ నుంచి, అండ్ ఐఎమ్ గ్లాడ్ ఐ కెన్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండి. హైదరాబాద్కు చెందిన ఎస్ మాధవి 104వ ర్యాంకుతో మెరిశారు. పట్టుదలతో చదవడం వల్లే సాధ్యమైందని ఆనందం వ్యక్తం చేశారు. 3వ ర్యాంకర్ గోపాలకృష్ణకు జనరల్ స్టడీస్ బోధించిన బాలాలత 167వ ర్యాంకు సాధించారు. సివిల్స్ చదివే విద్యార్థులకు పాఠాలు బోధించే తనకు సివిల్స్ రావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్లో ఆటో నడిపి జీవనం సాగిస్తున్న వరంగల్ హసన్పర్తికి చెందిన రమణయ్య కుమారుడు చెన్నూరు రూపేష్ 526వ ర్యాంకుతో గ్రామీణ ఆణిముత్యంగా నిలిచారు. ఆనందంగా ఉంది సార్ ఈ ర్యాంక్ వచ్చినందుకు. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ కూడా రాద్దాం అనుకుంటున్నాను ఐఏఎస్ కోసం. ఈసారి 104 వచ్చింది సార్ ర్యాంక్. ప్రిపరేషన్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ఖచ్చితంగా. లాస్ట్ ఇయర్ కూడా మెయిన్స్ క్లియర్ అవ్వలేదు, సో దట్ వాజ్ అ లో పాయింట్. దాన్ని కోపప్ అయితే పర్సిస్టెన్స్ ఉంటే ఎప్పుడో అప్పటికి అవుతుంది ఎవరికన్నా. ఈ ర్యాంక్ రావడం పట్ల నాకు సంతోషంగా ఉంది. నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయ్యి పిల్లలందరూ బాగా చదువుకుంటారని, వీళ్ళందరూ కూడా దేశానికి సేవ చేస్తారని చెప్పి చేశానండి. నా విజయం అనేది ఈ యువతకి, ఈ జాతికి అంకితం అండి. గ్రామీణ పేద విద్యార్థులు, లేకపోతే ఫిజికలీ ఛాలెంజ్డ్ విద్యార్థులు, వీళ్ళందరూ మా వల్ల కాదు, మేము సాధించలేమని అనుకుంటుంటారు. సో అందరూ కూడా యూత్ స్లంబరింగ్గా లేకుండా ముందుకు వెళ్ళి ఖచ్చితంగా దేశానికి వారు వంతు ఏమైనా చేయాలని నా ఈ విజయం ద్వారా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నానండి. మాది హసన్పర్తి, వరంగల్. ఇక్కడే జెడ్పీఎస్ఎస్ హసన్పర్తి గవర్నమెంట్ స్కూల్లో 2007లో ఎస్ఎస్సీ అయిపోయింది. దాని తర్వాత పాలిటెక్నిక్ చేశాను. ఈ సెట్లో స్టేట్ 26 ర్యాంక్ వస్తే అక్కడే కిడ్స్ కాలేజ్లో బీటెక్ కంప్లీట్ అయింది. అదే ఇయర్లో జూనియర్ ఇంజనీర్ జాబ్ వచ్చింది సెంట్రల్ పబ్లిక్ డిపార్ట్మెంట్. మా ఫాదర్ ఆటో డ్రైవర్గా చేసేవారు. సో చాలా కష్టపడి ట్రైడ్ వెరీ హార్డ్. తర్వాత మా మదర్ కూడా బీడీ చేసేది, బీడీ కార్మికులు. దాని తర్వాత మాకు జాబ్ వచ్చిన తర్వాత మానేశారు ఇప్పుడు. సో మాతోటి ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో. 13లో బీటెక్ అయిపోగానే ఇచ్చాను, ఇప్పుడు గైడెన్స్ లేక. సో 3rd అటెంప్ట్లో మెయిన్స్ కూడా రాశాను. ఆ మెయిన్స్లో క్లియర్ కాలేదు. దిస్ ఈజ్ మై 4th అటెంప్ట్. ఈసారి 4th అటెంప్ట్లో 526 ర్యాంక్ వచ్చింది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఐపీఎస్. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ స్టడీ సర్కిల్లోనూ నరేష్ ప్రకాష్ 1000లోపు ర్యాంకులతో ఔరా అనిపించారు.